రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తీరుతాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కాకినాడ పోర్టులో చెక్పోస్టుల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు. వారంలో అదనంగా మరో 2 చెక్పోస్టుల ఏర్పాటు, సిబ్బంది సంఖ్య పెంపు, రోజుకు 1000కి పైగా లారీలు పాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు. కాకినాడ యాంకరేజ్ పోర్టును దుర్వినియోగం చేశారు. ఒక కుటుంబం కోసం పోర్టు లేదు, బియ్యం సీజ్ వ్యవహారంలో విచారణ సాగుతుంది. బాధితులపై క్రిమినల్ చర్యలు, 41A నోటీసులు, అరెస్టులు. కాకినాడ కలెక్టరేట్లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్ట్లు, ఎగుమతిదారులు ప్రతినిధులతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమీక్షా సమావేశం. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమాలు ఆగాలి, ఆపి తీరుతామన్నారు. అందుకే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఆ క్రమంలో పోర్టు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా, పోర్టు కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు ఉంటాయన్నారు. తక్షణం చెక్పోస్టుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారులు ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో కాకినాడ నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు కారణంగా ఎగుమతి ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పోర్టు ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. అందుకు కాకినాడ పోర్టు అడ్డాగా మారింది. ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,47,00,000 రేషన్ కార్డుల ద్వారా ఉచిత బియ్యం సరఫరా చేస్తుంటే, ఆ బియ్యాన్ని 10 రూపాయల లోపు ధరకు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిల్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేసి అమ్ముకుంటున్నారు. కాకినాడ పోర్టు ఉన్నది ఒక కుటుంబం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. పోర్టు ద్వారా ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి, తదితర కాకినాడ అభివృద్ధి జరగాలి. గత ప్రభుత్వంలో యాంకరేజ్ పోర్టును దుర్వినియోగం చేసి అధికారులు, మీడియా సంస్థలకు సైతం ప్రవేశం లేకుండా హుకుం జారీ చేశారు. జూన్ 28, 29 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో 50,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా నిర్ధారించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ పూర్తి కావచ్చింది. బాధితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులకు వారికి 41A నోటీసులు జారీ చేస్తాం. విచారణ పూర్తయ్యాక అరెస్టులు ఉంటాయి.